తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికలకు రేపైతే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లయితే అన్ని పూర్తి చేసినట్టుగా అధికారులు తెలిపారు. సో మరి ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, సో రేపు పోలింగ్ జరగబోతుంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏవైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర ఎలాంటి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు? రైట్ షాల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అంటే ఇటు చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ అదే విధంగా ఇల్లందు అశ్వారావుపేట మున్సిపాలిటీలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ట్రైనింగ్ కూడా పూర్తయిందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అంటే నార్మల్ పోలింగ్ కేంద్రాలు అదే విధంగా సమస్యాత్మక అతి సమస్యాత్మక అంటే పోలింగ్ కేంద్రాలని కూడా ఇటు అధికారులు అయితే గుర్తించినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఇటు అంటే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లలో కూడా ఇటు కొత్తగూడెంలో 45 అదేవిధంగా పాల్వంచలో 62 నార్మల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా అంటే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలని కొత్తగూడెంలో 65 అదేవిధంగా పాల్వంచలో 29 పోలింగ్ కేంద్రాలను మొత్తం 201 పోలింగ్ కేంద్రాలు అయితే ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి అధికారులు అయితే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం అశ్వారావుపేట చూసుకుంటే అశ్వారావుపేట మున్సిపాలిటీ మొదటిసారిగా ఎన్నికలు అక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అక్కడ అంటే 23 నార్మల్ 12 అంటే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు మొత్తం 35 అంటే అక్కడ 22 డివిజన్ 22 అంటే వార్డులు ఉండగా 35 పోలింగ్ కేంద్రాలు అయితే అక్కడ అధికారులు ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే ఇల్లందు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇల్లందులో అతి సమస్యాత్మక ప్రాంతాలు అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను 19 గుర్తించారు. అదేవిధంగా సెన్సిటివ్ 15 నార్మల్ 18 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టుగా చూడొచ్చు. మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు ఇటు ఇల్లందులో అయితే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించినటువంటి కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇటు అతి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ అంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగవు అంటే జరగకుండా అంటే భద్రత ఏర్పాట్లు ఎక్కువగా చేసినట్లుగా కూడా ఇటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. అదేవిధంగా అన్ని డివిజన్లకు సంబంధించి డిఎస్పీలు కూడా వీటిపై అంటే ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే మొత్తం వీటికి చూసుకుంటే మొత్తం అంటే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొత్తగూడెం అశ్వారావుపేట నియోజకవర్గానికి అంటే అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి 45 పోలింగ్ ఆఫీసర్లను నియమించినట్లు అదేవిధంగా 126 ఓపీఓలను కూడా అక్కడ నియమించినట్లుగా అధికారులు తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇల్లందులో 62 మంది పిఓలు 182 మంది ఓపీఓలని కొత్తగూడెంలో ముఖ్యంగా మనం చూసుకుంటే 60 డివిజన్లతోటి అంటే పెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి కొత్తగూడానికి సంబంధించి 241 మంది పోలింగ్ ఆఫీసర్లను అదేవిధంగా 723 మంది అంటే ఓపీఓలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంటే పోలింగ్ అయిపోయాక ఇటు కౌంటింగ్ కేంద్రం అంటే కౌంటింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అక్కడ సూపర్వైజర్లు కావచ్చు అబ్జర్వర్లు కావచ్చు వీరందరినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్పారు. అదేవిధంగా మనకు సంబంధించి కలెక్టర్ చెప్తూ ఏదైతే ఇటు దీనికి సంబంధించి కలెక్టరేట్ లో ఒక అంటే సెల్లును కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఈ సెల్ కు సంబంధించి రైట్, థ్యాంక్ యూ నవీన్.
రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతుందని, దీనికి మెటీరియల్ సిబ్బందిని తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపల్స్లకి రేపు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 146 వార్డులు, 739 పోలింగ్ కేంద్రాలు, 4,95,485 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా రేపు ఎలక్షన్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనం మాట్లాడితే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడు అందుబాటు పూర్తిగా సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. రేపు ఎలక్షన్ అన్ని ఇటు పిఓపీలతో ఓపీలతో పాటు అన్ని సిబ్బందిని కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు కూడా సరించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు కూడా దగ్గర నుండి కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం జిల్లా కలెక్టర్ గారిని చెప్పడం మేడం రేపు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అంటే టోటల్ ఆల్మోస్ట్ 3,000 మందిని ఇక్కడ పోలింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన నిజామాబాద్ సంబంధించిన ఒక 470 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క కేంద్రాల్లో ఆ రోజు కింద 3 వార్డ్స్ ని, ప్రతి ఒక్క వార్డ్ లో ఒక పిఓ, ఒక ఏపీఓ ప్లస్ 2 ఓపీఓస్ ని నియమించేశాము. అదేవిధంగా మొత్తం జిల్లాలో 73 మైక్రో అబ్జర్వర్ ప్రతి ఒక్క కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు మన పోలింగ్ సిబ్బంది తరఫున చేయడం జరిగింది. సమస్య ప్రాంతాలు గుర్తించారు, ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు అంటే అక్కడ ప్రత్యేకంగా ఎస్పీ గారు, అక్కడ ఇంకా ఇతర అధికారులతో మేము ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేస్తూ అక్కడ కావాల్సిన రూట్ ఏముంటే బెటర్ ఉంటది. ఎందుకంటే పోలింగ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భద్రపరిచే ఆ స్టాట్యుటరీ మెటీరియల్ ని చాలా సేఫ్ గా భద్రపరిచే చేస్తూ తిరిగి మా స్ట్రాంగ్ రూమ్ కి, రిసెప్షన్ సెంటర్ కి తీసుకురావాలి. కాబట్టి ఆ రూట్స్ ని కూడా చాలా క్షుణ్ణంగా మానిటర్ చేయడం జరిగింది. మేము అంతా ఏర్పాటు పూర్తి చేసి మొత్తం మీద పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా సంక్షేమ ప్రాంతాలు గురించి అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. కెమెరా శ్రీధర్ నవీన్ రాజ్నాథ్, నిజామాబాద్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. మరి వరంగల్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ప్రజెంట్ లైవ్ లో మనకు డీటెయిల్స్ అందిస్తారు. చంద్రశేఖర్, రేపు పోలింగ్ జరగబోతుంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? శాలిని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో రేపు ఉదయం 5 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 260 కౌన్సిలర్స్ కి అయితే ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకి ఈ రోజు ఉదయం నుంచే కూడా మొత్తం పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా సిబ్బంది పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా తరలి వెళ్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ 12 మున్సిపాలిటీలలో ఉన్న కొన్ని వార్డులలో ఉన్న సమస్యాత్మక వార్డులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో అయితే ఇప్పటికే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భారీ బందోబస్తుతో పాటు కొంత వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అధికారులు మొత్తం కూడా పర్యవేక్షించనున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు ఆర్డీఓలు, ఇటు ఎస్పీలు, సిపిలు కూడా ఇటు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు అధికారులు కూడా వారి సామాగ్రి తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో రేపు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు
ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటికే అధికారులు పటిష్ట బందోబస్తుతో పాటు ఇటు అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటు ఓటర్లు కూడా కొంత ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా వారు సజావుగా ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి ప్రయాణమయ్యే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మున్సిపల్ ఎన్నికల హడావుడి కోలాహలం అయితే నెలకొని ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి అక్కడ వరంగల్కి? ఇప్పటికే మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 12 మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకి సామాగ్రితో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది కూడా వెళ్తున్నారు. మొత్తం కూడా అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు మొత్తం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు అధికారులంతా కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది, ఆ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే విధంగా అయితే ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు, వారికి కొంత గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఇటు సామాగ్రితో పాటు సిబ్బంది కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకి ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న ఎన్నికలకైతే సిబ్బంది వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. హైదరాబాద్ మదీనాగూడలో పెను ప్రమాదం తప్పింది. నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ సెల్లార్ నుంచి భారీగా పొగలు వెలువడటంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పిల్లల్ని అందరినీ ఒక్కసారిగా బయటకు పంపడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జనరేటర్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ మదీనాగూడలో పెను ప్రమాదం తప్పింది. నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ సెల్లార్ నుంచి భారీగా పొగలు వెలువడటంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పిల్లల్ని అందరినీ ఒక్కసారిగా బయటకు పంపడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జనరేటర్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. Fast.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు మక్తల్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మహదేవప్ప కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మహదేవప్ప కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని రామచంద్రరావు హామీ ఇచ్చారు. మహదేవప్ప మరణంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయన్నారు. మహదేవప్ప మరణంపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. అధికార పార్టీ ఒత్తిడితో మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మరోవైపు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు. మహాదేవప్ప ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. వారి చనిపోయినటువంటి ఒక భార్య, ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి, నాయకులకు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పోలీసు వారిని, ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్నాయి, ఇప్పుడే పోస్ట్ మార్టం జరగాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇక్కడ, ఎవరైతే దీన్ని ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడే మక్తల్లోని 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహాదేవ మృతి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తున్నది, అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయం గుర్తుంచుకోరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అని కాంగ్రెస్ పార్టీకి ఎల్లుండి నుంచి యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఆల్రెడీ మక్తల్ బయలుదేరి. ఇలా మహాదేవ కుటుంబం వెనకాల వారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మహాదేవ కుటుంబానికి అండగా ఉంటాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసీ గిరిజనుడు ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త మహాదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఢిల్లీలో మరి ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో అయితే 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఎన్నికలైతే వాయిదా వేశారని చెప్పారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ శిరీష, ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్లో పరిస్థితి అంతా కూడా ఒకసారిగా రాజకీయాలకు, ఉద్రిక్తతలకు కేంద్రంగా కూడా మారింది. మక్తల్ మున్సిపాలిటీలోని బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఎరుకలి మహదేవప్ప మృతి ఘటనపై అయితే ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, ప్రతారోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కూడా బీజేపీకి సంబంధించి పూర్తిగా ప్రముఖులంతా కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే ఇది అక్కడ ఎవరైతే మహదేవప్ప ఉన్నారో మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడున్న నాయకులంతా కూడా అతన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. దాంతోనే హత్యగా భావిస్తున్నామంటూ కూడా చెప్పారు. దీనిపై పోలీసులు కూడా స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వారిని అంటూ కూడా చెప్పారు. ఓవైపు ఎక్కడైతే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మహదేవప్ప మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తీసుకెళ్లారు. ఒత్తుడి భార్యతో ఫిర్యాదు తీసుకొని తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న బీజేపీ నాయకులంతా కూడా డిఎస్పీతో ఒకసారిగా వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలిసింది. మొత్తానికైతే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా బెదిరించినందుకే తాను చనిపోయాడంటూ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా పూర్తిగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఎక్కడైతే మహదేవప్ప ఇంటికి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడ చేరుకున్నారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ టీచర్ను కూడా అక్కడ చేరుకున్నారు. వీళ్ళిద్దరు చేరుకొని కుటుంబాన్నంతా కూడా పరామర్శించారు. దాదాపుగా
వేల కొద్ది కార్యకర్తలు ఒకరొకరుగా అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా మేమున్నామంటూ కూడా పూర్తిగా అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా కూడా చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా పూర్తిగా విమర్శల పర్వం అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఇప్పుడు 6వ వార్డుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎస్సీసీ అయితే అక్కడ ఎన్నికలను అయితే రద్దు చేసింది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే నేపథ్యంతోనే ఇదంతా కూడా చేశారంటూ కూడా వాళ్ళు ఒకసారిగా తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి మహదేవప్ప మరణాన్ని పోలీసులు సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసి ఎవరైతే ఈ హత్యకు, ఈ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటూ కూడా పూర్తిగా బీజేపీ నాయకత్వం అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. డీజీపీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు నిరసనగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. డీజీపీ ఆఫీస్ బీజేపీ నేతల ముట్టడి యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసన చేపట్టిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులోని గాజుల రామారంలో భారీ శబ్దంతో భూ ప్రకంపనలు సృష్టించాయి. మెట్కాన్గూడెం పరిసరాల్లో భూమైతే కంపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ భయంతో ఇళ్ల నుంచి ప్రజలైతే బయటకు పరుగులు తీసినట్టుగా తెలుస్తుంది. ఆదర్శ నగర్లో ఒక 6 నిమిషం పాటు భూకంపం వచ్చింది. మొత్తము అన్నీ షేక్ అయిపోయాయి. అందరూ బయటకు వచ్చారు. చాలా భయాందోళనకి గురయ్యారు కూడా. అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా. భూమి బాగా షేక్ అయింది. లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలియట్లేదు. ఇక్కడ భూమి 1 సెకండ్లో అందరం బయటకు వచ్చేసాం. దడ అనిపించింది, కదిలినట్టు అనిపించిందండి. భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూసాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం కిలింది. అప్పుడు అక్కడ క్లాస్ లో కూర్చున్నాము. నీకు వినిపించిందా సౌండ్? ఆడ క్లాస్ లో కూర్చున్నప్పుడు సెలవు ఎందుకు ఇచ్చారు? సెలవు ఇచ్చారు ఇప్పుడు?